చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యొక్క నాయన మాట్లాడి మేము ప్రభువా విరుచి ఉన్నప్పుడు నీ ఆత్మకార్యం జరిగించండి. నీ మాట చొప్పున నడుటకు నాయన నీ యొక్క సంకల్పం చొప్పున ప్రభువా మరి బ్రతుకుటకు నీ కృప దయచేయండి. నీవే మాకు ఆధారమై ఉన్న దేవుడు అని నమ్ముతూ నీకే నాయన మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. యేసు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా విషయాలు నేను మీకు తెలియజెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే తక్కువ సమయంలో ఎక్కువ సంగతులు చెప్పడానికి సమయం కుదరదు. కనుకనే కొద్ది విషయాల్ని పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము. కానీ మరి ఉన్నటువంటి సమయాన్ని వేగంగా సద్వినియోగపరుచుకోవాలంటే మీరు కూడా త్వరితగతిన దేవుని మాటల్ని వింటూ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చూస్తూ ఉంటే మీకు విషయం అర్థమవుతుంది. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటున్నారో, వింటున్నారో వారు చక్కగా వర్ధిల్లుతారు. ఎందుకంటే వాక్యమే మనలను జీవింపజేస్తుంది, వాక్యమే మనలను నడిపిస్తుంది. కనుక ఈ సంగతులు ఎరిగిన వారై ఉన్న మీకు ప్రభు పేరట శుభములు, వందనాలు మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వర్తమానం ఏంటంటే దేవునికి కావలసిన వారు, దేవునికి కావలసిన వారు. అయితే దేవునికి కావలసిన వారు ఎవరంటే ఈరోజు వాక్యము తెలియజేపుతా ఉంది. దేవుని నిత్య సంకల్పము జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తునందు దేవుడు మానవ జాతి పట్ల కలిగి ఉన్న దృఢ సంకల్పం. దేవుని నిత్య సంకల్పంలో రెండు ముఖాలు ఉంటాయి. దేవుని నిత్య సంకల్పంలో రెండు ముఖాలు ఉంటాయి. అది ఒక ముఖం ఎలా ఉంటుందంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వచ్చుట. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వచ్చుట, ఇది మొదటి ముఖం. ఆ రెండవ ముఖం ఎలా ఉంటుందంటే క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చిన వారందరూ కలిసి ఒక నూతన పురుషునిగా మారుట. మొదటిది కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావాలి. రెండవది క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చిన వారందరూ కలిసి ఒక నూతన పురుషునిగా మారుట. ఈ రెండు సంగతులను ఆధారంగా చేసుకొని మనం ముందుకెళ్తే గనక అసలు ఈరోజు ఎందుకు మనము దేవుని ఎరిగి ఉన్నాము, ఎందుకు ప్రభు పట్ల సంకల్పంతో మనము దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాము అనేది మనకి అర్థమవుతుంది. గమనించండి, చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే క్రైస్తవులు అయినంత మాత్రాన దేవుని పిల్లలు కారు. క్రైస్తవులు అయినంత మాత్రాన దేవుని పిల్లలు కారు. మరి దేవుని పిల్లలు ఎవరు? ఈరోజు కుమారులుగా మనము కుమార్తెలుగా ఉంటా ఉన్నాము. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటా ఉన్నాము. ఇది కుమారులుగా కుమార్తెలుగా ఉంటా ఉన్న మనము నిజంగా వారసులమే. పిల్లలు ఎప్పుడూ కూడా అన్నిటికీ వారసులే, కానీ హక్కుదారులు కావాలి. పిల్లలు ఎప్పుడు కూడా వారసులే. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనకి సంపాదించిన సంపదకు కానీ మన యొక్క ఆలోచన విధానాలకు కానీ వాళ్ళ వారసులు అంటాం. మనం ఈ కుమారుడు నాకు వారసుడు, ఈ కుమార్తె నాకు వారసురాలు చెప్తాం. మంచిది, వారసులే. కానీ కుమారులు కుమార్తెలు హక్కుదారులు కావాలి. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. కనుక మనం గమనిస్తే ఎందరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ కూడా విశ్వాసం ఉంచిన వారుగా చెప్పబడుతుంది. క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా విశ్వాసులుగా అంగీకరించబడుతుంది. ఆయన పిల్లలుగా అధికారం కూడా చేపట్టబడుతుంది. అంటే విశ్వాసం ద్వారా మనం ప్రభువు దగ్గర అవుతున్నాము, ఆయన పిల్లలుగా మారుతున్నాము, అధికారాన్ని మనము పొందుకుంటున్నాము.
గమనించండి, దేవుని నిత్య సంకల్పము అనగా జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తునందు దేవుడు మానవ జాతి పట్ల కలిగి ఉన్న దృఢ సంకల్పం అని మొదటగా నేను మీకు చెప్పాను. అయితే దేవుని నిత్య సంకల్పంలో ఒక ముఖం ఎలా ఉంది అంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావాలి. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి వస్తేనే అది మొదటి ముఖంగా ఉంటా ఉంది. రెండవ ముఖం, క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చిన వారందరూ కూడా ఏమండి, క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చిన వారందరూ కూడా కలిసి ఒక నూతన పురుషునిగా మారాలి. అలా మారాలి అంటే దేవుని యందు విశ్వాసము ఉంచి పిల్లలగుటకు సంకల్పము ఉండాలి. అయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి పిల్లలైనంత మాత్రాన దేవుని సంకల్పము నెరవేర్చబడదు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా పిల్లలైనంత మాత్రాన దేవుని సంకల్పము నెరవేర్చబడలేదు, బడదు కూడా. ఆయన నిత్య సంకల్పము వేరుగా ఉందనేది కూడా మనం ఈ ఉదయకాలం తెలుసుకోవాలి. దేవుని యొక్క నిత్య సంకల్పం కూడా వేరుగా ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం ఎలా ఉందంటే, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాము, ఘనపరుస్తూ వస్తూ ఉన్నాము, చాలా సత్యాల్ని తెలుసుకుంటున్నాము. నేను ఎప్పుడు కూడాను చెప్పదగినటువంటి సత్యం ఏంటంటే, దేవుణ్ణి నీవు దేవుడని చెప్పకపోయినా ఆయన దేవుడే. ఆయన గొప్పవాడు, మహిమాన్వితుడు అని నీవు చెప్పినా చెప్పకపోయినా ఆయన గొప్పవాడే, మహిమాన్వితుడే, సకల సృష్టికి ఆరాధ్యుడే. ఈ సమస్తమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఆయన మహిమ కొరకే ఉంది. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరిగితే గనక వాక్యము మనకి చక్కగా బోధించబడుతుంది. ఆ బోధించబడుతున్నటువంటి ఆ వర్తమానము తిరిగి మరలా ప్రకటించబడుతుంది. గనక ఈ ఉదయకాలము మనం తెలుసుకోదగినటువంటి సత్యాలు చూస్తే, ఎలాగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి వస్తాము, క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన మనమందరము కూడా ఒక నూతన పురుషునిగా ఎలాగ ఏర్పరచబడతామో దేవుని వాక్యం ద్వారా మనము చూద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని మొదటగా చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం నుండి మొదటగా చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం. చూసారా ఆ మాట? చూడండి ఎంత చక్కటి మాట. ఆ స్వరూపములకు రావాలంటే ముందుగా ఎరిగిన వారై ఉండాలి, ముందుగా ఎరగడానికి అవకాశము కలగాలి. గనక నూతన పురుషునిగా మనము రాకపోతే, ఈరోజు నేను ఒకటే ఆవేదన చెందుతూ ఉంటుంటాను చాలాసార్లు, చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు. వింటా ఉన్నాము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు దగ్గరైపోతా ఉన్నాయి, కానీ స్వారూప్యంలోనికి మనం మారటం లేదు. అనగా ప్రకటించబద్దులే మనం ఉండటం లేదు. వినుట మంచిది, వింటా ఉన్నాం, కానీ ప్రకటించటం మనం నేర్చుకోవాలి. ఇంకనూ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా అండి? పాలు తాగిన వారుగానే మనం ఎంతకాలం ఉంటాము? బలమైన ఆహారం తినేవారుగా ఉండమా? ఇంకా పాలు తాగుతున్నటువంటి పిల్లలుగానే ఉన్నాం. బలమైన ఆహారం తినేవారుగా కూడా ఉండాలి. అంటే రోషము కలిగి క్రీస్తు కొరకు బ్రతుకుతూ, రోషము కలిగినటువంటి పరిశుద్ధ దేవుని అనగా క్రీస్తు వారిని ప్రకటిస్తూ బ్రతకటం మనం నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దేవుని యొక్క నిత్య సంకల్పము, దేవుని యొక్క అంతిమ సంకల్పము, మానవ జాతి పట్ల కలిగి ఉన్న ఆయన దృఢ సంకల్పము మనకి అర్థమవుతుంది. అందుకే ఈ రోమా 8:29లో చదివాము, ఆయన యొక్క సంకల్పము నూతన పురుషునిగా ఎలాగా మార్చబడుతుందో,
ముందుగా ఎలాగా ఎన్నిక కాబడుతుందో ఈ వాక్యం ఆధారంగా మనం చూసాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక ఏమండి చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానం. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అని వ్రాయబడి ఉంది. అంటే రోమ పత్రికకి ఆధారంగా ఎఫెసీ పత్రికలో ఈ మాట చూపబడుతుంది. నూతన పురుషునిగా మరి మార్చబడటమే ఆయన యొక్క స్వరూపంలోనికి రావటం మంచిది. అయితే యోహాను 1:12 ద్వారా ఈ మాట ఉంది. ఒకసారి చూడండి, యోహాను 1:12 ఈ మాట ఉంది. అంటే ఈ ప్రకారం చూస్తే ఎలా ఉంటదంటే, అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించు. తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చు. ముందుగానే మీకు చెప్పాను, వినండి జాగ్రత్తగా. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి పిల్లలైనంత మాత్రాన దేవుని సంకల్పము నెరవేరలేదు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన, పిల్లలైనంత మాత్రాన దేవుని సంకల్పము నెరవేర్చబడటం లేదు. అయితే ఆయన సంకల్పం వేరుగా ఉందని నేను మీకు చెప్పాను. ముందుగా నీకు గుర్తు చేసిన సంగతి కూడా ఏంటంటే, క్రైస్తవులైనంత మాత్రాన కూడా దేవుని పిల్లలు కాదు. అప్పటికి ఆ మాట సరిపోతుంది. ఏది? రామపత్రిక 8:29 మాట సరిపోతుంది. ఆయన సంకల్పం వేరుగా ఉంది అనడానికి, ఆయన ఎవరినైతే ముందుగా ఎన్నుకుంటాడో, ఎవరైతే ఎన్నిక కాబడడానికి ఆయన అంగీకరిస్తారు అన్న సంగతి ఆ మాటకి ఆధారంగా సరిపోతుంది. జాగ్రత్త వినండి. అయితే దినాల్లో నేటి సంఘాలు ఎలా ఉన్నాయంటే శిశు సదనాలుగా ఉన్నాయి. శిశు సదనాలుగా ఉన్నాయి. వయోజనులు వసించే నివాసాలుగా అయితే లేవు. నా మాట మీకు బోధపడుతుందో లేదో. నేటి సంఘాలు ఎలా ఉన్నాయంటే శిశు సదనాలుగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నటువంటి సదనాలు చూస్తారా? చిన్న పిల్లలు ఉంటారు, అలాంటి సదనాలుగా ఉన్నాయి. పిల్లలకి ఏది చెప్తే అదే వింటారు అన్నట్లుగా. కానీ వయోజనులు వసించే నివాసాలుగా లేవు. కానీ దేవుని ప్రేమతో కుమారుల స్థానము మనకి ప్రసాదించబడింది. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందంటే కుమారుల స్థానం మనకి ప్రసాదించబడింది. అందుకే మీకు చెప్పాను, పిల్లలు అన్నిటికీ వారసులే గాని హక్కుదారులు కారు. పిల్లలు అన్నిటికీ వారసులే కానీ హక్కుదారులు కాదు. ఇప్పుడు హక్కుదారులు కావాలంటే ఒక 5 నుండి 6 మాటలు నేను మీకు చూపిస్తాను. అసలైన వర్తమానం ఇప్పుడు ప్రకటించబడుతుంది. ఎలాగా ఈ 6 మాటల్లో హక్కుదారులు కావాల్సినటువంటి సందర్భం ఉందో, ఈ పిల్లలైనటువంటి కుమారులు కుమార్తెలు ఎలాగ హక్కుదారులు అవుతారో చూడండి. మొదటగా పిల్లలుగా ఉన్నటువంటి పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము కుమారులు కుమార్తెలుగా మనం ఎదుగుతూ హక్కుదారులుగా మారడం. హక్కుదారులుగా, హక్కు కలిగినోడు ఎలా మాట్లాడతాడు చెప్పండి? హక్కుదారులు ఎలా మాట్లాడతారు? స్టాండర్డ్ గా నిలబడతారు. ఇది నా హక్కు అంటారు. ఇది నా యొక్క దేవుడిచ్చిన అధికారము అంటారు. ఈ హక్కు ద్వారా అధికారం వస్తుంది. అంటే విశ్వాసం ఉంచిన, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు కనుక ఆ అధికారం ద్వారా హక్కుదారులు అవుతారు. ఆ హక్కే అధికారాన్ని కూడా తీసుకొస్తుంది. కనుక ఈరోజు మనము క్రీస్తునందు బలంగా ఉన్నామనడానికి, నేను క్రీస్తునందు స్థిరులుగా ఉన్నామనడానికైనను, క్రీస్తునందు చక్కటి అధికారం భూమి నడుచుకుంటామనడానికి కానీ మనకి సంకల్పిస్తున్నటువంటి దృఢ సంకల్పం ఏంటంటే ఆయన మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రేమ. కనుక గమనించండి, హక్కుదారులు ఎలాగా కుదురుతారు అంటే
ఆ హక్కుదారులు కుదరడానికి ఎలాంటి జీవితము మనము కొనసాగాలో ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఈ మాటలను ధ్యానించండి. మొదటగా చూసుకోండి. మొదటి మాట పరిశుద్ధంగా జీవించాలి. మొదటి మాట పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే మరి కొరింథీ పత్రిక దగ్గరికి వెళ్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. 6వ అధ్యాయము 18వ వచనం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, నీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండమ్మా, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. అదేనా గారు? చదవండి ఒకసారి, వినిపించలేదు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, నీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఇందురు. అంటే ఇక్కడ పరిశుద్ధంగా జీవించుటకును చక్కటి సందేశము ప్రభువు తండ్రి అయిన దేవుడు మనకు ముందుగా బోధిస్తున్నాడు. అంటే శరీర సంబంధంలోనికి దిగజారిపోయినటువంటి యొక్క కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తూ దేవుడు ఉదయ కాలము మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులు ఏంటంటే, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. తండ్రి దగ్గరికి వచ్చినటువంటి మనము పరిశుద్ధ జీవితాన్ని గడపాల్సినటువంటి సందర్భం ఉంది. ఈరోజు పరిశుద్ధ జీవితము అనగా క్రీస్తునందు కలిగి ఉన్న వారమై ఉన్నామని, క్రీస్తులో ఎదిగిన వారంగా మనము పరిశుద్ధ జీవితం ద్వారా కొనసాగాలని తెలుసుకోదగినటువంటి మాటే ఈ సందర్భం. అలాగే ఇదే కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. చూడండి ఒకసారి. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుడికి స్తోత్రం. చూడండి, అక్కడ కూడా మాట రాయబడి ఉంది. ఈ వాగ్దానములు ఉన్నవి ఎలాంటివంటే, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని దగ్గరను వచ్చిన మనము పరిశుద్ధ జీవితము గడపకపోతే, పరిశుద్ధముగా బ్రతకపోతే గనక దీనికి కావలసింది భయము, పరిశుద్ధత అవసరమై ఉన్నదని దేవుని మాట మనకి హెచ్చరిస్తూ ఉంది. అయితే శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసే ఈ విధానం అంటూ ఏది ఉందో అది మొదటిగా మనము పరిశుద్ధ జీవితం ద్వారా నేర్చుకోదగిన సంగతి అయి ఉన్నదని నేను మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. రెండో సంగతి చూపిస్తాను. రెండోది ఏంటంటే, పరిశుద్ధత కలగడంతో పాటు సమాధానంతో కూడా బ్రతకాలి. ఈరోజు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. మరి నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులుగా జీవించండి అని ప్రకటించబడింది. రెండో ఆలోచన మనం చూసేటప్పుడు సమాధానంగా బ్రతకాలి. ఈరోజు పరిశుద్ధత అనేది ఎవరికి వారికి వినండి అమ్మా, పరిశుద్ధత అనేది ఎవరికి వారికి సంబంధించినటువంటి సంగతి అయి ఉంటుంది. నేను తండ్రిని మీరు కుమారులు అని చెప్పిన మాట ఎంత సత్యము. రెండోది భయముతోనూ సత్యముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసి శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషంని విడనాడి పవిత్రులుగా బ్రతకండి అన్నది ఎంత విలువైన సంగతో మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదా. మరి ఇందులో పరిశుద్ధత ఉంటే సరిపోతుందా? దేవునితో సహవాసము కలిగినటువంటి వ్యక్తులు సమాధానంగా కూడా బ్రతకాలి. అంటే దేవుని
ఏంటంటే సమాధానమును బూనుకుని ఉండాలి. సమాధానాన్ని ఎవరైతే బూనుకుని ఉంటారో, సమాధానంతో ఎవరైతే బ్రతుకుతారో దేవునికి వాళ్ళు ఇష్టం. ఇది చాలా మంది అంటారు, నాకు దేవుడు ఉంటే చాలండి, నీ అవసరత నాకేముంది అంటారు. దేవుడు ఉంటే నాకు చాలు, నీ అవసరం నాకేముంది. అసలు మనం తెలుసుకోదగిన సంగతి ఏంటంటే, దేవుడు ఉంటే చాలు, నీతో నాకు పని ఏంటి అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. అది చాలా పొరపాటు. అసలు ప్రభు ఏంటంటే మనుషులకు మనుషుల మధ్య ప్రేమ సమాధానం నిలిచుంచమన్నాడు. ప్రేమ సమాధానం లేని చోట దేవుడు ఉండడు. ప్రేమ సమాధానం లేని దగ్గర దేవుడు ఉండడు. సమాధానం లేని దగ్గర అసలు ఏ పని జరగదు. తొందరలు, అవమానాలు, అవహేళనలు తప్ప ఇంకొక కార్యం అయితే జరగదు. మొదటిది, పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తులు సమాధానంగా ఉండాలి. ఈ సమాధానంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్పారు. చూడండి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అక్కడ కాకండి అమ్మా. అంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు మేము దేవుని పిల్లలము, మేము దేవుని కుమారులము, మేము దేవుని కుమార్తెలము అని చెప్తున్నాం. ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. మొదలుగా ప్రార్థన చేశారు ఒక సహోదరి, ప్రభువా మమ్మల్ని సరి చేయండి, మాతో మాట్లాడండి. సరిచేయడము అనేది ఎవరైతే ఒప్పుకుంటారో, సరిచేయుతూ ఎవరైతే ముందుకు కొనసాగుతారో వారు వర్ధిల్లుతారండి. ఈరోజు భక్తి కూడా మనుషులకు వేషం అయిపోయింది. దానివల్ల చాలా ప్రమాదంలోనికి వచ్చేస్తారు. అంటే ముందు వినటము, తర్వాత నేర్చుకోవడము, ప్రకటించడము ఎలాగా అవసరతలో ఉందో, ఈరోజు కూడాను సమాధానంగా కూడా బ్రతుకుచు సమాధాన పరిచే వారు దేవుని కుమారులు అనబడతారన్న మాటను కూడా పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు ఎక్కడ చూడండి, బయటకు చూస్తే కోపాలు, తాపాలు, విధ్వంసాలు, రెండు రకరకాలైనటువంటి తొందరలు రకరకాలుగా కలుగుతున్నాయి. ఎక్కడా సమాధానం లేదు. ఎవరికి చూడండి విడిపోయే ఉన్నారు. ఎవరిలో మనసులో చూడండి కల్మషమే ఉంది. ఎక్కడ చూడండి తొందరలు కలుగుతూనే ఉన్నాయి. ఇంట్లో, బయట, సంఘాల్లో ఎక్కడ చూసినా కేవలము మనుషులకు చూడండి గట్టిగా ఒక మాట అనడానికి లేదు, ఒక హెచ్చరిక చేయడానికి లేదు, చక్కగా వివరించి చెప్పడానికి లేదు. అంతా కూడాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేను చెప్పక తప్పదు కానీ నటన నడుస్తుంది. ఈ నటన వల్ల ఏమవుతుందంటే దేవుని కుమారులని మర్చిపోయారు. పరిశుద్ధత ఎప్పుడో పోయింది, అది వదిలేయండి. సమాధానం కూడా పోయింది. ఈరోజు సమాధానంగా లేకపోతే దేవుడి కార్యాలు జరగవు. అప్పుడు ఎడమకం పెడమకం వస్తుంది. పూర్తిగా కూడాను నమ్మకం లేని వారుగా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతారు. విశ్వాసం కలిగిన వారు దేవుని కుమారులు అనబడతారని, పరిశుద్ధతో జీవించిన వారు తండ్రికి కుమారులు అనబడతారని, సమాధానపరచు వారు దేవునికి కుమారులు అనబడతారని దేవుడి వాక్యం చెబుతున్నప్పటికీ కూడా ఆ హెచ్చరికలు ఏమీ లేవు. అందుకే బైబిల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటో తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం రాయబడి ఉంది. ఒక ఆజ్ఞ ఉంది చూడండి. ఆజ్ఞ అమ్మా, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఈరోజు ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నారు అంటే, వారు దేవుని కుమారులు కుమార్తెలు కారు. ముందుగా మీకు చెప్పాను, క్రైస్తవులైనంత మాత్రాన దేవుని పిల్లలు అవుతారని గాని దేవుని కుమారులు అవుతారని గాని లేదు. చాలా సందర్భాల్లో చెప్పాను కూడా. నరక బాధను తప్పించుకోవడానికి చాలా మంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు.
90% మంది ఎలా వస్తారంటే, ప్రభువా నాకు ఈ నరకం నుండి తప్పించు, పరలోక ప్రాప్తి దయచేయు, నువ్వేది అడిగితే ఇస్తాను, నేను అడిగింది నాకు ఇవ్వు. ఈ బేరసారం అనేది మనలో మానవుల్లో ఎక్కువ ఉంటుంది. నీకేది కావాలో చెప్పు, నాకేది కావాలో నీకు అడుగుతాను. అందుని బట్టి ట్రాన్సాక్షన్ చక్కగా నడిస్తే మనం భక్తి చేసుకుందాం. కష్టమైతే నాకు వద్దయ్యా, ఎలాంటి దుఃఖం వద్దయ్యా, ఎలాంటి పరిస్థితుల్లో నేను దిగజారకూడదయ్యా, ప్రస్తుతానికి నేను తలగా ఉండాలయ్యా, అన్ని విషయాల్లో బాగుండాలయ్యా అని కోరుకున్నటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి కూడా, మంచిదే. కానీ సమాధానం లేని చోట దేవుడు ఉండడు. పరిశుద్ధత లేని దగ్గర అలాగా ఉండడు, సమాధానం లేని దగ్గర కూడా ఉండడు. ఎంత వాక్యం నేర్చుకున్నా, ఎంత వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని ప్రకటిస్తున్నా సమాధానం లేని దగ్గర ఉండడు. 2 సంగతులు చెప్పాను. 3వ సంగతి, దేవుని కుమారులు అనిపించుకోవాలి. మరి పరిశుద్ధంగా లేని వాళ్ళు, సమాధానంగా లేని వాళ్ళు ఎలా ఉంటారో చూపించాను కదా. మరి దేవుని కుమారులు అనిపించుకోదగినటువంటి వ్యక్తులు కూడా ఎలా ఉండాలో రోమా శతాధిపతి ఇలాగ అంటున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడి ఉంది. చూడండి ఒకసారి చదవండి. మార్కు సువార్త 15:39లో వ్రాయబడి ఉంది. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరంగా ఉండి చూచుచుండేది. చాలా ఏమంటున్నాడట రోమా శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడే. అంటే ఊరకనే దేవుని కుమార్తెను అయిపోతామా మనము? చెప్పండి. అంటే నాకు కనబడుతున్న వారు కొద్దిమంది, ఇంకా వింటున్న వారు మరి కొద్దిమంది ఉండొచ్చు కనబడకుండా. కానీ ఈ సంగతులు ఎలా ఉంటాయంటే, మనం చాలా విస్తారంగా విఫలంగా చెప్పుకోదగినటువంటి మాటలు ఇవి. ఈ సమయాలకి సరిపోవు, కానీ అర్థం చేసుకుని కొద్ది సమయాల్లో నేను ముగించడానికి సంగతులు చెప్తున్నాను. అక్కడ శతాధిపతి, రోమా శతాధిపతి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు వార్తను గూర్చి సిలువ వేస్తున్న సమయంలో కూడా ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ఒక నూతన అనుభవాన్ని చూస్తున్నావు. ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ, సంఘంలో కానీ, మీ ఊర్లో కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు, వీరు నిజముగా దేవుని పిల్లలు, వీరు నిజముగా దేవుని కుమారులు, వీరు నిజముగా క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలు అని మిమ్మల్ని గురించి చెప్తే గనక మీరు ధన్యులు. మిమ్మల్ని చూసిన వారు, వీళ్ళు నిజముగా దేవుని కుమారుడితను, చక్కగా జీవిస్తున్నాడు, ఈమె నిజంగా దేవుని పిల్ల కుమార్తె, చక్కగా జీవిస్తుంది అని చెప్పదగినటువంటి సంగతి ఏదైతే వెలువడుతుందో, దేవుని కుమారులుగా మరి వర్ధిల్లడానికి ఏదైతే మొదటిగా దేవుని మాట, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులై ఉన్నారు, పరిశుద్ధతను గురించి జాగ్రత్త, సమాధాన పరిస్థితుల్లో జాగ్రత్త, దేవుని కుమారులు అనిపించుకోవడంలో జాగ్రత్త అని ప్రకటించబడుతుంది. ఈరోజు దేవుని గొప్పతనాన్ని చాలాసార్లు చెప్పుకుంటుంటాము, అది సత్యం. కానీ ఆ సత్యాన్ని ఎరిగిన మనము, ఆయన పోలికలో స్వారూప్యములో ఉన్న మనము, వినండి, మనం జాగ్రత్తగా బ్రతకాలి. యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతులు, ఆయన చేసిన గొప్ప ఉన్నత పనులు అయిపోయినాయి. ఆయన యొక్క సాక్షులముగా, పిల్లలముగా, బిడ్డలముగా మనం ఉన్నాం. ఇక్కడ మనం ఇప్పుడు చేయదగినటువంటి సంగతులను గూర్చి ఆలోచించండి. ఎందుకంటే ఏదో తప్పదు వాక్యం వినడము, ఏదో జరుగుతుంది అనేది మన బ్రతుకుల్లోకి తీసివేసి, శతాధిపతి, రోమా శతాధిపతి ఇచ్చినటువంటి సాక్ష్యం అలా ఉంది. సిలువ వేస్తున్న సమయంలో క్రీస్తు వారికి ఈయన నిజముగా దేవుని కుమారుడు. అయితే దేవుని కుమారులు అయితే గనక, అమ్మ వినండి, వింటున్నారా? దేవుని కుమారులు అయితే గనక ఒకటి ప్రేమించాలి.
4వ మాట, ఏడు ప్రేమించాలి తెలుసా? దేవుని శిక్షణ ప్రేమించాలి. దేవుని శిక్షణ ప్రేమించాలి. ఎవరైతే దేవుని గద్దింపును శిక్షణ ప్రేమిస్తారో వారు నిజమైన దేవుని కుమారుడు. ఎవరైతే దేవుని గద్దింపును శిక్షణ ప్రేమిస్తారో వారు నిజమైన దేవుని కుమారుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ కుమారులైన వారందరూ శక్తిలో పాలు పొందుచున్నారు. వీరు పొందని యెడల దుర్బుద్ధులే గాని కుమారులు కారు. కుమారులు ఏం చేస్తున్నారట? శిక్షలో పాలు పొందుతున్నారు. శిక్షలో అంటే దేవుని యొక్క శిక్షను ప్రేమించాలి. చాలా మంది అనుకుంటున్న సంగతి ఏంటంటే, సుఖంగా నేను వెళ్ళిపోవాలి. ఎవరినైనా అడిగి చూడండి, మన పెద్దల్ని చాలా బాగా చెప్తారు, అయ్యా నేను సుఖంగా అలా చచ్చిపోవాలి, హాయిగా నేను చనిపోవాలి, చక్కగా అలాగా కళ్ళు మూస్తూ అలా పడుకొని చనిపోవాలి, హాయిగా తను వెళ్ళిపోవాలి. మరి కొంతమంది అంటూ ఉంటుంటారు, నాకు కాళ్ళు చేతులకి ఎవరవుతారో వాళ్ళకి ఇదంతా, ఈలోపు పేక్ పిసికేస్తారు వాళ్ళకి. నా కాళ్ళు చేతులకి ఎవరవుతారు కాళ్ళు చేతులకి? అలాంటి సంఘటనలు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే నేను చంపేస్తారు. ఒకసారి గమ్మత్తు జరిగింది, మాట నేను చెప్తాను. లెక్కల్లో ఒక ఆమె చాలా సంవత్సరాల క్రితం చనిపోతే సమాధి చేయడానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఒక కుర్రోడు నా వెనక పడతా ఉన్నాడు. ఆ తల్లి కుమారుడు వెనక పడుతూ ఉంటున్నప్పుడు అయ్యో చాలా అడావుడి చేస్తున్నాడు. తల్లి చనిపోయిందని గొప్ప అడావుడి చేస్తున్నాడు. అది చాలా ప్రేమ కలిగిన కుమారుడే, అయ్యో తల్లి పట్ల ఎంత ప్రేమ ఉందని నేను భావిస్తున్నాను. అది ఆ యొక్క సమాధి కార్యక్రమం చేయడం ఏంటంటే, ఒక పెద్ద తోటలో, అది వర్షం పడుతుంది ఇలాంటి రోజుల్లోనే, ఒక చిన్న గట్టుపై నుండి మేము వెళ్తున్నాం. మా వెనక పాస్టర్ గారు, సంఘము, వాళ్ళ కుటుంబం అందరూ ఉన్నారు. ఆ యొక్క పెట్టిన మోస్తూ వెళ్తున్నారు. ముందు మేము నడుస్తున్నాం. చిన్న గట్టు అది. ఆ గట్టు పై నుండి వెళ్తూ ఉన్నాం. ఆ కుర్రాడు పరిగెత్తుకు నా పక్కనే వచ్చి నిలబడుతూ, సార్ అయ్యగారు అన్న, ఏమయ్యా అంటే, ఒక మాట అంటానేమో అనుకోకండి అంటున్నాడు. ఏమయ్యా ఏం చెప్పు అంటే, మా అమ్మ ముక్కులోన కమ్ముంది నాకు ఇచ్చేస్తారు అని అడుగుతున్నాడు. మా అమ్మ ముక్కులో కమ్ముంది నాకు ఇచ్చేస్తారు అంటున్నాడు. ఎలాగ అక్కడ దింపుతాం కదా బాబు, చివరిగా చూపిస్తాం కదా, చూపించినప్పుడు ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు చివరిగా చూడండి అంటాం కదా, అప్పుడు అన్ని మరి వచ్చేసి మీ కుటుంబానికి ఇచ్చేయాల్సి ఉంటది కదా, నువ్వే తొందరపడక నేను చెప్తున్నాను. మళ్ళీ పరిగెత్తిన ముందుకు వచ్చి, అయ్యా చెప్పిన పని మీరు చేయరా అంటున్నాడు. అంటే తీసుకెళ్తున్నప్పుడు తెప్పమంటున్నాడు. దాని కారణం కూడా లేకపోలేదు. సరే వెళ్ళినప్పటికి ఇంకా మేము అలా దింపాము. ఇంకా చాలా మంది చాలా దూరం నుండి నడుస్తూ వస్తూ ఉన్నారు. వినండి, నడుస్తూ వస్తూ ఉన్నారు. చిన్న గట్టు వస్తున్నారు, కొంత లోపలికి దూరం. తీరా చూస్తుంటే వచ్చిన పెట్టెలా దింపేలాగా ఆ బాక్స్ పై కప్పులా తీసి రెడీగా ఉంచినప్పటికీ ఆయన వచ్చి టక్కన ముక్కులో ఉన్నటువంటి ఆ కమ్మిని తీసేసాడు, తెప్పిస్తే విపరీతమైన రక్తం కారిపోతుంది. నేను కోపం అయ్యాను, తీసిస్తాం కదా, ఎందుకు తొందర అవుతున్నావు, ఎవరికి కావాల్సింది ఇది, ఎందుకు అలా తొందర అవుతున్నావు అంటే, లేదండి మరి దీనికి పోటీ ఉంది అంటున్నాడు. పోటీ ఉంది అంటే, ఎవరు నా కాళ్ళు చేతులకు అవుతారో నా ముక్కులోని వాళ్ళకి అన్నది. మరి మా ఇంట్లో పోటీ పడిన వాళ్ళు ఉన్నారు నా తరువాత వాళ్ళు, వాళ్ళకి ఇది ఎక్కడ పోద్దని నాకు భయంగా ఉంది, నేను చాలా సేవ చేశాను అంటా ఉన్నాడు. నేను నిజమైన కుమారుడిని అంటున్నాడు. అంటే చేసే ప్రకటనలుగా ఉంది, నేను మీకు తల్లిని తండ్రిని అయి ఉన్నాను గనక మీరు నా కుమారులు అనబడతారన్న సంగతి సత్యమే. కానీ పరిశుద్ధతలోను సమాధానంలోను దేవుని కుమారుడు అనిపించుకోవడంలో కానీ ఆ చక్కటి ప్రకటన లేకపోవడం కలిగే తొందర ఎలా ఉందంటే, నా కాళ్ళు చేతులకు ఎవరు అవుతారో
వాళ్ళకి ఇది ఎంత ఇచ్చేస్తాను అనగానే ఆ తొందర అలా కలుగుతా ఉంది. ఎవరి కాళ్ళు చేతులకి ఎవరు కారు, దేవుడు తప్ప. ఇదంతా ఏంటంటే మోసపూరితమైనటువంటి లోక ప్రకటనలు ఇవి. కేవలం ఏదో వస్తుందని, లేకపోతే ఏదో జరగాలని, లేదా ఎవరిని కూర్చో ఒక ఆలోచన చేస్తే సమస్య సద్దుమని అయిపోద్దని ఒక ప్రకటన లాగా ఆలోచన చేస్తా ఉంటుంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు అలా ఉండవు. దేవుని కుమారులు అనిపించుకోవాలంటే ఒక నూతన అనుభవంలోనికి రావాలి. 3 సంగతి చెప్పి 4వ సంగతి కూడా అయిపోయింది. దేవుని శిక్షను ప్రేమించాలన్న సంగతిని కూడా నేను మీకు చెప్పాను. హెబ్రీ పత్రిక ద్వారా 12:8 కూడా మనం చూసాం. ఎవరైతే దేవుని గద్దింపును శిక్షను ప్రేమిస్తారో వారు నిజమైన కుమారులు. ఈ రోజు కూడా చూడండి, పిరుకోలకి వినండి, పిరుకోలకి సమర్పణ లేని వాళ్ళకి వింటున్నారా, పిరుకోలకి సమర్పణ లేని వాళ్ళకి దేవుడి కొరకు నిలబడిన వాళ్ళకి ఏ శిక్ష రాదు. ఏ డౌట్ లేదు, మీకు భయమే లేదు. ఇంకా శిక్ష ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే దేవుడి గద్దెప్పులు తీసుకుంటున్నారో, ఎవరైతే దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్నారో వారికి కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. శ్రమలు అంటే మరలా స్వయంకృతాపరాధాలు కావు, నువ్వు చేసినటువంటి వ్యక్తిగత నిర్ణయాలు తలంపులు కావు. ప్రభు కొరకు బ్రతుకు విషయంలో, ప్రభువును ప్రకటించే విషయంలో, ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టి జీవించే విషయంలో, ప్రభువును గురించి ఆలోచన చేసిన విషయంలో వినండి, ముగిస్తున్నాను 2 మాటలు చెప్పి. దేవుడి యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. కుమారులుగా కుమార్తెలుగా వర్ధిల్లింపజేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, ఆ శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. మనకి కూడా ఈ లోకంలో ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈమె నిజముగా దేవుని కుమార్తె. ఇది కదా అండి భక్తి, ఇది కదా సమర్పణ, ఇది కదా జీవితం. నాకు చాలా తెలుసు అనుకుంటుంటా. నిజం చెప్పండి, మనకు తెలిసింది ఎంత ఉంది? మనకు ఏది తెలియదు, అస్సలేమి తెలియదు. నాకు తెలిసి 5 పైసలు మనం పరిదురాం. కేవలం దేవుడు కృపను బట్టి వెళ్తున్నాం. మనకు శత్రువులు తక్కువ ఉన్నారా? చెప్పండి. శత్రువులు ఏమేమి తక్కువ ఉన్నారా? లేకపోతే ప్రమాదాలు ఏమి పొంచలేవా? పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారా? కేవలం దేవుని కృప. మనం ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞులమై ఉన్నాము. ఈ ఉదయకాలం ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా అంటే అర్థం నేర్చుకోవడానికి అవకాశం, తెలుసుకోవడానికి ఆలోచన, ప్రభువుని స్తుతించి ప్రకటించడానికి కావాలి సామర్థ్యం. అప్పుడే మనము దేవుని శిక్షణ ప్రేమిస్తాం. 5వ వచనం, 5వ మాట చూపిస్తాను. దేవుని ఆత్మ చేత నడిపించాలి. 5వ మాట దేవుని ఆత్మ చేత. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. 5వ మాట దేవుని ఆత్మ చేత నడిపించాలి. రోమపత్రికలో 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో, ఈ ఉదయకాలము ఒక టెస్ట్ చేసుకోండి అమ్మా, గూగుల్ మీట్ లో వింటున్న వారు. దేవుని ఆత్మతో నేను నడిపించబడుతున్నానా? నాకేమైనా దేవుడు గద్దింపు ఉందా? కొంతమందికి ఏది తెలీదు. అంటే ఈ మాట ఎలా ఉంటుందంటే, పూర్తిగా మనుషులు మైమరిచి ఉన్నారు. అసలు ఏ ఆత్మ చేత నడిపించబద్దులై లేరు. కేవలము వాదనకు మాత్రం దిగుతున్నారు. పని చేసిన వాళ్ళకి పాడు చేస్తున్నారు. ఎవరైతే పని చేస్తున్నారో మీ బోటు వారిని పాడు చేస్తున్నారు. చేత కానీ శరీరం లేని మాటలన్నీ ఆడతారు. పూర్తిగా నశించిపోయి నానా దుర్భాషలు ఆడుతూ మనుషులను ప్రక్కతో పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఆత్మచేత నడిపించబడిన వారు ఎలా ఉంటారంటే శక్తితో ఉంటారు. ఎలా ఉంటారు? శక్తితో ఉంటారు, ప్రేమతో ఉంటారు.
ప్రార్థిస్తారు, ముఖ్యంగా తగ్గించుకుంటారు. నేను చెప్తున్నాను అంతే, నేను చెప్పడానికి నేను అవునండి. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కనుక నేర్చుకుంటే నాకు మేలు, తద్వారా దేవుడిని ప్రకటించే విషయంలో మేలు చేస్తే మరింత మేలు. వాక్యమే మనల్ని బ్రతికిస్తుందన్న సంగతి గుర్తు చేసుకోండి. ఈ 5వ మాట చూసాం కదా, దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని. చివరగా 6వ మాట, చివరి మాట, దేవుని పనుల పట్ల శ్రద్ధ చూపాలి. దేవుని పనుల పట్ల శ్రద్ధ చూపాలి. అది ఎలా చూపాలో లోకా సువార్త 2వ అధ్యాయము 49 వచనం చూడండి ఒకసారి. ఆయన నన్ను వెలుగుచుంటిది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. ఇప్పుడు వినండి, నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు. అయ్యగారు వింటున్నారా? నేను మీకు తండ్రిని, మీరు కుమారులు కదా. మరి నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా అనేసి ప్రభు వారు సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరి పనుల మీద ఉన్నాం? ఆయన తండ్రి కోసం సాక్ష్యం ఇచ్చారు. నేను మీకు తండ్రి, మీరు నా కుమారులు అని తండ్రి మనతో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మనం ఎవరి పనులు చేస్తున్నాం? దేవుని పనుల పట్ల శ్రద్ధ ఎలా ఉంది అంటే మనం ఎలా ఉన్నాం చెప్పనా? వింటారా? ఎవరైనా చెబితే చేద్దాం, ఎవరైనా చెబితే చేద్దాం అని చేతులు ముడుచుకున్న వారికి ఏమనాలి? ఎవరైనా చెబితే చేద్దాం అనుకున్న వారిని, చేతులు ముడుచుకుని కూర్చున్న వారిని ఏమందాం? 100% వారు పిల్లలే. పిల్లలకు చెప్తేనే చేస్తారు కదా. అమ్మా అది చేయవా, బాబు ఇది చేయవా అంటే చేస్తారు. ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా మీకు తెలుసుకోదగిన సత్యం ఏంటి? మీరు పిల్లల, కుమారుల. దేవునికి కావలసిన వారు ఎవరు? కుమారుడు. ఈ కుమారులు ఎవరు? హక్కుదారులు. కనుక దేవుని యొక్క స్వరూపంలోకి రావటము అంటే ఆయన యొక్క సత్యమైన దృఢ సంకల్పము, నిత్యమైన సత్య సంకల్పము మనకు అర్థమైతే క్రీస్తు స్వరూపంలోనికి వస్తాం. ప్రభు మనసు ఎరుగుతాము, ప్రభు చెప్పింది వింటాము, ప్రభు కొరకు బ్రతుకుతాము, ప్రభువును ప్రకటిస్తాము, ప్రభు కొరకు పాటలు పాడతాం కదా. ఏమున్నా లేకున్నా, నీవే నన్ను వదిలేసినా, ఏడు జరిగిపోయినా, ఓహో గొప్ప పాటలు పాడతాం. అందుకనే క్రైస్తవులు, ఒక దైవ సేవకుడు అంటాడు, అబద్ధాలు మాట్లాడడానికి భయపడతారేమో కానీ అబద్ధాలు పాడుతారట. చక్కగా పాడుతారు. సమస్తం నీకే, అంతా నీకే, అంతా నీకే అని. మన ఒంట్లో జ్వరం కూడా వాళ్ళకి మంచివాళ్ళం మనం. కనుక గమనించండి, నేటి సంఘాలు సేవా పరిస్థితులు శిశు సదనాలుగా ఉన్నాయి కానీ వయోలు వహించే నివాసాలుగా లేవు. కనుక హక్కుదారులుగా ఉంటే దేవుని యొక్క విశ్వాసంలోకి వస్తాము. అయితే క్రైస్తవులైనంత మాత్రం దేవుని పిల్లలం కాము. దేవుని పిల్లలు కావాలి అంటే కుమారులు కావాలి. అందుకు పరిశుద్ధంగా జీవించండి, సమాధానం కలిగి ఉండండి, దేవుని కుమారులు అనిపించుకోండి, దేవుని శక్తిని ప్రేమించండి, దేవుని ఆత్మచేత నడిపించబడండి, దేవుని పనుల పట్ల శ్రద్ధ చూపించండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని కనికరించి తన ప్రేమను ప్రకటించి విధముగా మిమ్మల్ని నిలబెట్టి వాడుకుంటాడు. ఈ మాటలు మీ యొక్క నా యొక్క మనం వినికిడిలో దేవుడు విని ఉన్నారు. ప్రభు మనలను ప్రేమించడాగున ఈ మాటలు ప్రకటించబడ్డాయి, నేర్చుకున్నామని నమ్ముతున్నాను.